నమస్కారం మన ఛానల్ కుటుంబ సభ్యులారా. మీ ప్రేమ, మద్దతు, మన శక్తి. కలసి ముందుకు గొప్పదాన్ని సాధిద్దాం. ధన్యవాదాలు. ఈరోజు మనం ఆచార్య చాణక్య నీతిపాకాల ప్రకారం భార్యాభర్త పిల్లల మధ్య సంబంధాలను తెలుసుకుంటాం. జీవితాన్ని సులభం, సాంత్వనకరంగా చేసుకునేందుకు కొన్ని ముఖ్యమైన సలహాలను చూద్దాం. 1. భార్యాభర్త సంబంధం విస్తృత వివరణ. చాణక్యుడు భార్యాభర్త సంబంధాన్ని కుటుంబ స్థిరత్వానికి మూలస్తంభంగా చూశాడు. ఆయన అభిప్రాయానికి ఈ సంబంధం కేవలం ప్రేమ, మనసులోని అనురాగం మీద ఆధారపడి ఉండకూడదు. అది పరస్పర గౌరవం, బాధ్యతల పంచుకోవడం, ఆత్మీయ సహకారం మరియు నైతిక విలువలపై కూడా నిలబడాలి. భర్త మరియు భార్య ఒకరిని గౌరవించకపోతే కుటుంబంలో అనారోగ్యకరమైన వాతావరణం, కలహాలు, అవిశ్వాసం ఏర్పడతాయి. ఈ సమస్యలు పిల్లల ప్రవర్తన, విలువలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి. కాబట్టి ఒక సుస్థిర, ధైర్యవంతమైన కుటుంబానికి భర్తభార్య మధ్య పరస్పర గౌరవం అత్యంత అవసరం. భార్యను కేవలం గృహ సంరక్షకురాలిగా మాత్రమే కాకుండా కుటుంబ ఆర్థిక, సామాజిక మరియు మానసిక నిర్ణయాలలో భాగస్వామిగా, మంచి సలహాదారుగా మరియు భవిష్యత్తు నిర్ణయాల్లో మద్దతుగా చూడాలి. అదేవిధంగా భర్త కూడా తన బుద్ధి, జ్ఞానం, శక్తి మరియు నైతిక విలువలతో భార్యకు మద్దతుగా ఉండాలి. ఒకరికి ఒకరు సహకారం ఇవ్వకపోతే కుటుంబంలో అస్థిరత, అసమరస్యం మరియు తార్కిక సమస్యలు పెరుగుతాయి. చాణక్యుడు చెప్తున్నది ఏమిటంటే, సుస్థిరమైన భార్యాభర్త సంబంధం కుటుంబ శాంతి, పిల్లల సత్ప్రవృత్తి మరియు సమాజంలో మంచి నాయకత్వానికి పునాది. భర్తభార్య సంబంధంలో సహనశీలత, నిబద్ధత మరియు ప్రేమపూర్వక గౌరవం చాలా ముఖ్యమని చాణక్యుడు చెప్తాడు. ఈ 3 లక్షణాలుంటే కుటుంబం కేవలం ప్రాణనాయక స్థిరత్వం మాత్రమే కాకుండా పిల్లలకు సరైన విలువలు, శిస్స మరియు మానవత్వం నేర్పే ప్రాథమిక పాఠశాలగా మారుతుంది. కుటుంబం సుస్థిరంగా ఉంటే భర్తభార్యలు వ్యక్తిగతంగా మరియు సామాజికంగా విజయవంతమవుతారు. చాణక్యన ప్రకారం ఒక వ్యక్తి తన కుటుంబాన్ని సక్రమంగా నిర్వహించలేకపోతే అతని బుద్ధి, జ్ఞానం మరియు సామాజిక ప్రవర్తన కూడా పరిమితం అవుతుంది. ప్రధాన విషయాలు: పరస్పర గౌరవం. భర్త మరియు భార్య ఒకరిని ఒకరు గౌరవించడం అనేది సముపార్జిత, సుఖమైన కుటుంబ జీవనానికి అత్యంత ముఖ్యమైన అంశం. చాణక్యుని ప్రకారం కుటుంబంలో పరస్పర గౌరవం లేకపోతే అది చిన్న అసమరస్యం నుంచి పెద్ద కలహాలకు మారవచ్చు. గౌరవం కేవలం మాటలతో మాత్రమే కాకుండా ప్రవర్తన, నిర్ణయాలలో భాగస్వామ్యం, భావోద్వేగాన్ని అర్థం చేసుకోవడం మరియు పరస్పర సలహాను ఆజ్ఞగా తీసుకోవడం వంటి ప్రతిరోజు చూపే కృషిలో కూడా ప్రతిఫలించాలి. ఒకరు ఒకరిని తక్కువగా గౌరవిస్తే అది ఇద్దరికి మధ్య దూరం, అవిశ్వాసం మరియు మానసిక విభేదాలను పెంచుతుంది. దాంతో కుటుంబ సుఖం దెబ్బతింటుంది. చాణక్యుడు చెప్తున్నట్లు, భార్యాభర్త మధ్య గౌరవం కాస్తా లేకపోతే అది పిల్లల మనోభావం, వ్యక్తిత్వం మరియు కుటుంబ విలువలపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. నిజంగా ఒకరు మరొకరిని గౌరవించడం అంటే కేవలం సంస్కారం మాత్రమే కాక, సమస్యలను కలిసి పరిష్కరించడం, ఇష్టాలు అభిప్రాయాలను పంచుకోవడం మరియు ఒకరికొకరు మద్దతుగా ఉండడం కూడా. ఈ విధంగా పరస్పర గౌరవం భర్తభార్యల మధ్య ప్రేమ, విశ్వాసం మరియు కుటుంబ సుఖానికి పునాది వేస్తుంది మరియు పిల్లలకు కూడా ఒక మంచి మోడల్గా నిలుస్తుంది. బాధ్యతల విభజన. భర్త మరియు భార్య మధ్య బాధ్యతల సక్రమమైన విభజన అనేది ఒక కుటుంబాన్ని స్థిరంగా, సుఖంగా, సమతుల్యంగా ఉంచే కీలక అంశం. చాణక్యుని అభిప్రాయానికి కుటుంబ సంక్షేమం కోసం ఇరు భాగస్వాములు ప్రతిరోజూ ప్రతి విధంగానే బాధ్యత వహించాలి. ఆర్థికంగా భర్త కుటుంబం ఆర్థికంగా నిలబడేలా సమర్థంగా పనితీరు చూపాలి. అదే సమయంలో భార్య కూడా ఆర్థిక నిర్ణయాల్లో, అవసరాల పూరణలో, స్రవంతి, ఖర్చు, ఆదాయం వంటి విషయాల్లో భాగస్వామిగా ఉండాలి. భావోద్వేగ పరంగా ఇరు భాగస్వాములు ఒకరికి మద్దతుగా, ప్రోత్సాహకర్తగా ఉండాలి. ఒకరి సమస్యలు, బాధలు, ఆందోళనలు మరొకరు అర్థం చేసుకుని ప్రేమతో, సహనంతో ఎదుర్కోవాలి. అలాగే నైతిక పరంగా కూడా ఇద్దరు మానవ విలువలు, నిష్ఠ, నిజాయితీ మరియు ధర్మపరమైన ప్రవర్తనను ప్రదర్శించడం ద్వారా కుటుంబంలో మంచి వాతావరణాన్ని సృష్టించాలి. ఒకరు మాత్రమే బాధ్యతలు చేపట్టడం లేదా ఒకరు నిర్లక్ష్యం చూపడం వల్ల ఇంట్లో అసమతుల్యత, కలహం మరియు కుటుంబ సుఖం దెబ్బతింటుంది. అందుకే చాణక్యుడు భర్తభార్యల మధ్య సమతుల్యమైన బాధ్యతల పంచికను అత్యంత ముఖ్యమని సూచించాడు. ఎందుకంటే ఇరు భాగస్వాములు కలసి బాధ్యతలు చేపడితే కుటుంబం స్థిరంగా,
పిల్లలు సద్గుణాలతో పెరుగుతారు మరియు సమాజంలో కూడా మంచి ఆదర్శంగా నిలుస్తుంది. సహచరత. భర్తభార్య సంబంధంలో సహచరత అనేది ఒక సుస్థిర, సంతోషకరమైన కుటుంబానికి అత్యంత ముఖ్యమైన మూలస్తంభం. చాణక్యుడు చెబుతున్న విధంగా భార్య కేవలం గృహాన్ని నిర్వహించేవాళ్లుగా కాకుండా ఒక మంచి సలహాదారు, నిర్ణయాల్లో భాగస్వామి మరియు కుటుంబ వ్యవస్థాపకురాలిగా ఉండాలి. ఆమె ఆలోచనలు, సలహాలు మరియు సానుకూల మార్గనిర్ణయాలు కుటుంబాన్ని బలంగా నిలుపుతాయి. ఒకరు ఒకరిని గౌరవిస్తూ సమస్యలు, నిర్ణయాలు మరియు భవిష్యత్తు లక్ష్యాలలో కలిసి పనిచేయడం అత్యంత అవసరం. భర్త తన బుద్ధి, జ్ఞానం, నైపుణ్యాలు మరియు నైతిక విలువల ద్వారా కుటుంబాన్ని ఆధారపరచాలి. అలాగే భార్య ఆ జ్ఞానాన్ని మద్దతు, ప్రోత్సాహం మరియు అమలు సహాయం ద్వారా కొనసాగించాలి. సహచరత కేవలం మాటల్లో ఉండకూడదు. అది ప్రతిరోజూ ప్రవర్తనలో, నిర్ణయాల్లో, ఆర్థిక మరియు భావోద్వేగ సహకారంలో ప్రతిబింబించాలి. భర్తభార్యలు ఒకరిని మరొకరు అర్థం చేసుకోవడం, మద్దతుగా ఉండడం, ఒకరి జ్ఞానాన్ని మరొకరు అమలు చేయడం ద్వారా కుటుంబం లోతైన సామరస్యంతో, స్థిరత్వంతో ఉండగలుగుతుంది. చాణక్యుని చూపుదారిలో భార్య మరియు భర్త మధ్య ఈ విధమైన సహచరత ఉంటే అది కేవలం ఇంటిని కాకుండా పిల్లలకు మంచి ముద్రణ, విలువల పాకశాల మరియు సమాజంలో ఒక ఆదర్శస్థానంగా మారుస్తుంది. విశ్వాసం నిబద్ధత. భర్తభార్య సంబంధంలో పరస్పర విశ్వాసం మరియు నిబద్ధత అనేది కుటుంబం యొక్క స్థిరత్వానికి, సుఖానికి మరియు మానవ సంబంధాల పరిపూర్ణతకు కేంద్రస్తంభం. చాణక్యుని చెప్పడం ప్రకారం ఒకరు ఒకరిపై పూర్తిగా విశ్వాసం పెట్టకపోతే ఆ సంబంధం చిన్న తేడాలు, అనారోగ్యకరమైన అనుమానాలు మరియు అసమరస్యానికి దారితీస్తుంది. విశ్వాసమున్న ఇంట్లో భరోసా, శాంతి మరియు ప్రేమ పరిపూర్ణంగా ఉంటుంది. ఇది పిల్లలకు ఒక మంచి ఉదాహరణ, విలువల పాకశాల మరియు వ్యక్తిత్వ వికాసానికి వేదిక అవుతుంది. అదేవిధంగా నిబద్ధత అనేది ఒకరిపై బాధ్యతను, ప్రేమను మరియు కట్టుబాటును నిరూపించే మార్గం. భార్య లేదా భర్త ఒకరిపై నిబద్ధతగా ఉంటే సమస్యలు వస్తే కూడా అవి కలసి పరిష్కరించబడతాయి. కుటుంబంలో ఏకత్వం, అర్థవంతమైన కమ్యూనికేషన్ మరియు భవిష్యత్తు లక్ష్యాల సాధన ఉంటుంది. అయితే ధోకా, నిర్లక్ష్యం లేదా ఏకపక్షమైన ప్రవర్తన జరిగితే అది కుటుంబ పునాది, గృహ సౌభాగ్యం మరియు పిల్లల మనోభావాలను ధ్వంసం చేస్తుంది. చాణక్యుడు చెప్తున్నది ఏమిటంటే విశ్వాసం మరియు నిబద్ధతలున్నప్పుడు ఇంటి వాతావరణం సుఖకరంగా, ప్రేమపూర్వకంగా మరియు సత్ప్రవృత్తితో ఉంటుంది. ఇవి లేకపోతే ఆ కుటుంబం అస్థిరంగా మారుతుంది మరియు పిల్లలు కూడా సమాజంలో ధర్మ, నిజాయితీ మరియు నిబద్ధత వంటి విలువలను నేర్చుకోలేరు. భార్య, పిల్లలతో సంబంధం. చాణక్యుడు కుటుంబాన్ని ఒక చిన్న రాజ్యంగా, పిల్లలను ఆ రాజ్యపు ముఖ్యమైన వనరుగా చూసేవాడు. ఆయన అభిప్రాయానికి పిల్లలు కేవలం జాతక కణాలుగా మాత్రమే లేరు. వారు భవిష్యత్తులో సమాజానికి, కుటుంబానికి మరియు స్వంత వ్యక్తిత్వానికి మౌలిక స్తంభాలు. అందువల్ల భార్య మరియు భర్త కృషి, జ్ఞానం మరియు నైతిక విలువలతో పిల్లలను ఆశీర్వాదంగా మరియు బాధ్యతగా పెంచాలి. చాణక్యుడు చెబుతున్నట్లు కుటుంబం పిల్లలకు మొదటి పాకశాల, మొదటి గురుకులం. ఇక్కడే పిల్లలు నైతిక విలువలు, సరైన ప్రవర్తన, శిస్స మరియు సమాజంలో ఉన్న రీతులను నేర్చుకుంటారు. భర్తభార్యుల సంబంధం సఖ్యతతో ఉండడం, పరస్పర గౌరవం, సహచరత, విశ్వాసం మరియు బాధ్యతల పంచికలతో ఒక కుటుంబాన్ని బలంగా నిలుపుతుంది. పిల్లలు తల్లిదండ్రుల ప్రవర్తనను సూటిగా గమనిస్తారు. అందువల్ల తల్లిదండ్రులు సానుకూల ఉదాహరణ, మంచి విలువల పాణ్యం అవ్వడం చాలా ముఖ్యమని చాణక్యుడు సూచించాడు. పిల్లలతో సరైన ప్రవర్తన, ప్రేమ మరియు శిక్షణ సమతుల్యంగా ఉంటే వారు సద్గుణంతో, జ్ఞానంతో మరియు నైతిక విలువలతో పెరుగుతారు. ఇలాంటి వాతావరణంలో పిల్లలు భవిష్యత్తులో సమాజానికి ఆదర్శవంతమైన వ్యక్తులుగా మారతారు. అలాగే కుటుంబం కూడా శాంతియుత, స్థిరమైన, సుఖభరితమైన వాతావరణాన్ని పొందుతుంది. తల్లిదండ్రుల బాధ్యత. చాణక్యుని దృష్టిలో తల్లిదండ్రులు పిల్లల జీవితంలో మొదటి గురువులు. వారి ప్రవర్తన, నిర్ణయాలు, మాటలు మరియు విలువలు పిల్లల మానసిక, సామాజిక మరియు ఆచరణాత్మక అభివృద్ధికి కీలక ప్రభావం చూపిస్తాయి. తల్లిదండ్రులు పిల్లలకు కేవలం విద్య, ఆహార మరియు భౌతిక సంరక్షణను మాత్రమే అందించకూడదు. వారికోసం నిజాయితీ, శిస్స, ధైర్యం, సమయపాలన మరియు మానవతా విలువలు కూడా నేర్పించాలి. పిల్లలు పెద్దయ్యాక ఎలాంటి వ్యక్తులుగా, ఏ విలువలను ఆధారంగా జీవించాలనే దానిని చిన్నప్పటినుంచి తల్లిదండ్రుల ప్రవర్తన, మాటలు మరియు నిర్ణయాలు నిర్దేశిస్తాయి.
తల్లిదండ్రులు సానుకూల ఉదాహరణ, సమయపాలన మరియు నీతి ప్రదర్శన ద్వారా పిల్లల మనసులో ఖచ్చితమైన స్థిరతను, ఆత్మవిశ్వాసాన్ని మరియు సమాజపరమైన బాధ్యతను పెంపొందించగలుగుతారు. చిన్న చిన్న నైతిక పాఠాలు, ప్రతిరోజు చూపించే నిజాయితీ మరియు కర్మతో కూడిన ప్రవర్తన, పిల్లల భవిష్యత్తు నిర్ణయాలు, ప్రవర్తన మరియు విలువలతో కూడిన వ్యక్తిత్వంను మలచి పెంచుతుంది. చాణక్యుడు చెబుతున్నది ఏమిటంటే, పిల్లల ప్రవర్తన తల్లిదండ్రుల బుద్ధి, జ్ఞానం మరియు నైపుణ్యాలపై ప్రత్యక్ష ప్రతిబింబం. అందుకే తల్లిదండ్రులు ఖచ్చితమైన, ప్రేమపూర్వక, శిస్సుతో కూడిన మార్గదర్శకత్వం ఇవ్వడం అత్యంత అవసరం. అది పిల్లలకు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే, విలువలతో కూడిన, ధర్మపరమైన వ్యక్తిత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. సమతుల్యమైన శ్రద్ధ. చాణక్యుడు పిల్లల పెరుగుదలలో తల్లిదండ్రుల సమతుల్యమైన శ్రద్ధ అత్యంత కీలకమని చెప్పాడు. పిల్లల పట్ల చూపించే ప్రేమ మరియు కఠినత మధ్య సరైన సమతుల్యం లేకపోతే, వారు మానసికంగా, సామాజికంగా మరియు ఆచరణాత్మకంగా సక్రమంగా ఎదగలేరు. అత్యధిక మృదుత్వం అంటే ప్రతి తప్పు, ప్రతి చిన్న తప్పిదం మన్నించడం, పిల్లలకు నియమాల, నైతికత మరియు సరిగా ప్రవర్తించాల్సిన అవసరం గురించి అవగాహనను తగ్గిస్తుంది. అదే విధంగా అధిక కఠినత, అనవసరంగా శిక్ష ఇవ్వడం, దౌర్జన్యంతో ప్రవర్తించడం లేదా ప్రేమ మరియు సానుకూల మార్గదర్శకతను వదిలేయడం, పిల్లల స్వీయ విశ్వాసం, సానుకూల వ్యక్తిత్వం మరియు సృజనాత్మకతను దెబ్బతీస్తుంది. చాణక్యుని అభిప్రాయానికి తల్లిదండ్రులు పిల్లల ప్రతి అవసరాన్ని, వారిలోని శక్తి మరియు బలాలను గమనించి, ప్రేమతో, కాని కఠిన నియమాలతో సమతుల్యంగా శ్రద్ధ చూపాలి. సమస్యలను ఎదుర్కోవడం, సవాళ్లను గెలవడం మరియు సమాజంలో ఒక బాధ్యతగల వ్యక్తిగా ఎదగడం నేర్పించడానికి పెద్దల చూపించే ప్రేమ మరియు కఠినత సమతుల్యం పిల్లలకు అత్యంత అవసరం. ఇలా చేస్తే పిల్లలు సద్గుణాలు, ధైర్యం, నియమపాలన మరియు నైతిక విలువలతో కూడిన వ్యక్తిత్వాన్ని పెంచుకుంటారు మరియు భవిష్యత్తులో సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు. నీతిమార్గం. చాణక్యుని ప్రకారం పిల్లల శిక్షణలో విద్య మరియు నీతిమార్గం అత్యంత ముఖ్యమైన అంశాలు. పిల్లలకు కేవలం పాఠశాల విద్యను మాత్రమే కాకుండా సరైన ప్రవర్తన, నైతిక విలువలు మరియు ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమనే సామర్థ్యాన్ని కూడా నేర్పించాలి. చాణక్యుడు చెబుతున్నది ఏమిటంటే, పిల్లల మనసు ఒక మృదువైన మట్టిపిండి లాగా ఉంటుంది. అందులో వేసే ప్రతి విలువ, ప్రతి ముద్ర వారి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. పిల్లలు పెద్దల ప్రవర్తన, మాటలు మరియు నిర్ణయాల ద్వారా నేరుగా నేర్చుకుంటారు. కాబట్టి తల్లిదండ్రులు మరియు కుటుంబంలోని పెద్దలు సరైన ఉదాహరణ, నిజాయితీ, నిబద్ధత మరియు ధర్మపరమైన ప్రవర్తనను చూపించడం ద్వారా మాత్రమే పిల్లలు నిజమైన నీతిమార్గాన్ని ఇంటర్నలైజ్ చేస్తారు. విద్యానీతిమార్గంలో తల్లిదండ్రుల పాత్ర కేవలం ఉపదేశకులుగా మాత్రమే కాదు, మోడల్, మార్గదర్శకులు మరియు ప్రేరణాత్మక వ్యక్తులుగా ఉంటుంది. ఒకరు పిల్లలకు ప్రేమతో, సహనంతో, శిక్షణతో సరిగా చూపితే, వారు మంచి ఆలోచన, తీర్మానం, సమాజపరమైన బాధ్యత మరియు సమీపాలన వంటి లక్షణాలను స్వయంగా ఇంటర్నలైజ్ చేస్తారు. చాణక్యుడు చెప్తున్నాడు, పిల్లలు పెద్దల ప్రవర్తనను గమనించి, అందులోని విలువలను అవలంబిస్తారు. కాబట్టి తల్లిదండ్రులు నిరంతరం మంచి ప్రవర్తన, జ్ఞానం మరియు మానవతా విలువలతో కూడిన జీవితం ద్వారా పిల్లలకు ఒక ప్రేరణగా ఉండాలి. ఇలా చేస్తే పిల్లలు భవిష్యత్తులో సద్గుణాలతో, జ్ఞానంతో మరియు సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తులుగా పెరుగుతారు. కుటుంబ ఏకత్వం. చాణక్యుని దృష్టిలో కుటుంబ ఏకత్వం అనేది పిల్లల సుఖసమృద్ధి, సద్గుణపూర్ణ పెరుగుదల మరియు వ్యక్తిత్వ వికాసానికి అత్యంత కీలక అంశం. భర్తభార్య మధ్య సఖ్యత, పరస్పర గౌరవం, సహచరత, విశ్వాసం మరియు బాధ్యతల సమతుల్యమైన విభజన ఉంటే, పిల్లలు మంచి విలువలు, సానుకూల ప్రవర్తన మరియు మానవతా లక్షణాలతో పెరుగుతారు. ఒక సమగ్ర, ఏకైక కుటుంబ వాతావరణంలో పిల్లలు తల్లిదండ్రుల ప్రవర్తనను గమనించి, నైపుణ్యం, నిబద్ధత, ధర్మ మరియు ప్రేమ వంటి లక్షణాలను ఇంటర్నలైజ్ చేస్తారు. అలాగే కుటుంబంలో అశాంతి, కలహం, అసమరస్యం లేదా అసహనముంటే, అది పిల్లల మనోభావానికి, భావోద్వేగ స్థిరత్వానికి మరియు వ్యక్తిత్వానికి హానికరం చేస్తుంది. చిన్నప్పటి నుండి పిల్లలు భయభ్రాంతి, ఆందోళన, అస్థిరత మరియు అవిశ్వాసంను గమనిస్తే, వారు భవిష్యత్తులో సమస్యలని ఎదుర్కోవడంలో, సమాజంలో నిజాయితీగా వ్యవహరించడంలో మరియు వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడంలో సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. కాబట్టి చాణక్యుడు సూచిస్తున్నది ఏమిటంటే, భర్తభార్యల మధ్య సఖ్యత మరియు కుటుంబ ఏకత్వం కాపాడడం అనేది కేవలం పిల్లల సుఖం కోసం మాత్రమే కాకుండా, వారి మానసిక,
సామాజిక మరియు నైతిక పెరుగుదల కోసం కూడా అత్యంత అవసరం. సుస్థిర కుటుంబ వాతావరణం పిల్లలకు ప్రేరణ, విలువలు మరియు భవిష్యత్తులో ఆదర్శవంతమైన వ్యక్తిత్వం కోసం బలమైన పునాది వేస్తుంది. సారాంశం: చాణక్యన ప్రకారం భర్తభార్య పిల్లల మధ్య సుఖసమృద్ధి, సద్గుణపూర్ణ పెరుగుదల మరియు కుటుంబ స్థిరత్వం కోసం గౌరవం, బాధ్యతలు, సహచరత, విశ్వాసం, తల్లిదండ్రుల బాధ్యత, సమతుల్య శ్రద్ధ, విద్యచ్ నీతిమార్గం, కుటుంబ ఏకత్వం అన్నీ సమతుల్యంగా ఉండాలి. ఈ లక్షణాలు ఉన్నప్పుడు కుటుంబం కేవలం సుఖశాంతిని పొందకపోవడం కాక, పిల్లలకు మంచి విలువల పాకశాలగా, సమాజానికి ఆదర్శంగా కూడా నిలుస్తుంది. ఇలా మనం ఆచార్య చాణక్యుని నీతిపాకాల ద్వారా భార్యాభర్త పిల్లల మధ్య సుస్థిర, సుఖసమృద్ధి సంబంధాలను, వారి బాధ్యతలు, గౌరవం, సహచరత, విశ్వాసం మరియు కుటుంబ ఏకత్వాన్ని వివరంగా చూశాం. మనం ఈ సూత్రాలను అనుసరిస్తే మన జీవితం సులభం, సుఖభరితం మరియు సుఖసంతోషాలతో నిండిపోతుంది. అందుకే ఒక్కొక్క చిన్న కదలిక కూడా, ఒక్కొక్క మంచి ప్రవర్తన కూడా మన కుటుంబాన్ని బలపరుస్తుంది. మీరు కూడా మీ కుటుంబంలో ప్రేమ, గౌరవం, విశ్వాసం మరియు సమతుల్యాన్ని పెంచి పిల్లలకు మంచి మార్గదర్శకులు కావాలి. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ధన్యవాదాలు.